అనకాపల్లి ప్రమాద బాధితులకు పరిహారం ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది సర్కార్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత ప్రమాదానికి గల కారణాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు అనిత. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. అనకాపల్లి జిల్లా కోటఊరట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. కైలాసపట్నం గ్రామ శివార్లోని బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం కారణంగా 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 3 చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో 6 పురుషులు, 2 మహిళలున్నారు. 5 మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి బాణసంచా తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. గాయపడ్డ వారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్కి తరలించారు. రైట్, ఈ దారుణ ఘటనపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే సంఘటన స్థలానికి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్య నిమిత్తం హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రస్తుతం సంఘటన స్థలానికి హోమ్ మినిస్టర్తో పాటు మిగతా ఎంపీ వీళ్ళంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రమాదం ఎన్ని గంటలు చోటు చేసుకుంది, దీనికి సంబంధించి మేడం ఎన్ని గంటలు మేడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది, దీనికి సంబంధించి? ఇది 1 గంటకి జరిగిందని మాకు ఫైర్ స్టేషన్కి కాల్ వచ్చింది. ఒక 15-20 నిమిషాల్లో ఫైర్ అటెండర్స్ వచ్చిన ఫైర్ కంట్రోల్ చేశారు. తర్వాత డిసీజ్డ్ అయిన వాళ్ళని అందరినీ మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. డిసీజ్డ్ ఇంజోర్డ్ అందరినీ. హైలీ అన్ఫార్చునేట్, కానీ అట్లీస్ట్ ఇంజూర్ అయిన వాళ్ళని నేను బతికించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము జిల్లా తరపు నుంచి. ఇప్పుడు దాకా మనం 6గురిని కేజీహెచ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. అందరూ అక్కడ రీచ్ అయ్యారు. కావాల్సిన ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. అలాగే 3 ఏరియా హాస్పిటల్లో ఉన్నారు నర్సీపట్నంలో. వాళ్ళకి కూడా కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. మిగిలిన డిస్కషన్స్ అన్నీ ఎస్పీ వాళ్ళు టీము ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సంఘటన స్థలానికి అధికారులు కూడా చేరుకుంటున్నారు. మరోవైపు ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇంజూరీ అయ్యారో వాళ్ళందరినీ కూడా 6 కండిషన్ కూడా సీరియస్ గా ఉంది. వాళ్ళని కేజెస్ గా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హోమ్ మినిస్టర్ అంతే గారు ఉన్నారు. మేడం, ఎలా ఉంది కండిషన్ సిచ్యువేషన్? అక్కడంతా క్లియర్ అయిందండి. క్లియర్ అయింది. ఇందాక మాట్లాడాను మీ అందరితోనే. అక్కడంతా క్లియర్ అయిందండి. ఇప్పుడు ఆ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చినాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంది. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 8 మంది ప్రాణాలు పోవడం ఉంది. అన్ఫార్చునేట్ థింగ్. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటాం. అదేవిధంగా ఎవరైతే కొంచెం క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేజెస్ కి తరలించి మెరుగైన వైద్యం అందిస్తారు. ప్రైమరీ ఎంక్వైరీలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫోరెన్సిక్ వాళ్ళు, అదేవిధంగా మన క్లూస్ టీమ్ వీళ్ళన్నీ కూడా విచారణ చేస్తున్నారండి. ఇది యాక్సిడెంట్ గానే ప్రస్తుతానికి మా అందరికీ కూడా ప్రాథమిక విచారణ ప్రకారం జరిగింది. ఇమీడియట్ తర్వాత విచారణలో తెలుస్తుంది. లైసెన్స్ 26 వరకు కూడా లైసెన్స్ ఉంది. మృతుల కుటుంబాలకి సమాచారం ఇవ్వడం జరిగింది మేడం. అందరికీ సమాచారం ఇవ్వడం జరిగిందండి. కైలాసపట్నం లోకల్లో వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. రాజపేట, చోడవాడ నుంచి కూడా ఉన్నారు. క్షతగాతులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరోవైపు మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి నర్సీపట్నం హాస్పిటల్ కూడా తరలించారు. వాచ్ స్టూడియో.